సో గాయస్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉద్యోగాలు ఎలా ఎత్తుకోవాలి దీనికి సంబంధించింది అంటే కొంతమంది దీని గురించి ఒక డౌట్స్ అనేవి అడుగుతా ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఎత్తుకోవాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ దానికి ముందు ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. మనలో ఎంతమందికి తెలుసు సంజీవ్ బిగ్ చందాని. అయితే ఇతను ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో స్టార్ట్ చేశాడు తన కెరియర్ ని. అండ్ తర్వాత బ్యాచిలర్స్ బిఏ చేశాడు. అండ్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా లెంటాస్ లో 1984లో 3 ఇయర్స్ వర్క్ చేశాడు. అండ్ నేను తర్వాత అహ్మదాబాద్ లో మళ్ళీ 1987లో జాబ్ వదిలేసి పీజీ డిప్లొమా చేశాడు అహ్మదాబాద్ లో. అండ్ ఐఏఎం అహ్మదాబాద్ లో. ఆ తర్వాత ఆ, సో అతను సాటిస్ఫైడ్, సెక్యూర్ జాబే ఉంది కానీ నాకు అతను సాటిస్ఫైడ్ కాక 8,000 రూపాయలు వాళ్ళ వైఫ్ జీతంతో అట్లా స్టార్ట్ చేశాడు. అప్పు తీసుకొని, కొంత డబ్బులు అప్పు తీసుకొని ఒక 5-6 సిస్టమ్లు కొనుక్కొని అప్పుడే ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేసేవాడంటే తను ఉద్యోగాలు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చేసి అంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇప్పుడు అంటే వెబ్సైట్లు ఉన్నాయి, అప్పుడు వెబ్సైట్లు అవి ఏమి లేవు. అప్పుడు అతను ఉద్యోగాలు ఏ విధంగా ప్లాన్ చేసేవాడంటే ఒక కంపెనీలో నుంచి ఇంకో కంపెనీలో ఈ క్లాసిఫైడ్స్ ద్వారా మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. అంటే మన ఇప్పుడు చాలా మంది దాన్ని చూస్తుండకపోవచ్చు. సో మన న్యూస్ పేపర్లో ఈ రోజుకి క్లాసిఫైడ్ యాడ్స్ ఉంటాయి. ఆ క్లాసిఫైడ్ యాడ్స్ చూసి దాంట్లో నుంచి ఒక 1000 జాబులు సేకరించి ఆ 1000 జాబుల్ని అప్పుడప్పుడే ఈ ఇండియాలో కూడా ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది అంటే ఇవి ఇంటర్నెట్ కానీ అప్పుడప్పుడే సిస్టమ్ రావడం కానీ ఇదంతా జరుగుతుంది. సో ఆ విధంగా ఏంటి అంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇనిషియల్ గా కంపెనీస్ నుంచి క్లాసిఫైడ్ యాడ్స్ నుంచి సేకరించి ఆన్లైన్ లో పెట్టడం మొదలు పెట్టాడు. అదే నౌకరీ. ఈ రోజు అది ఎంత పెద్ద కంపెనీ అయింది. దాని తర్వాత ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి, అది వేరే విషయం. బట్ ఇనిషియల్ గా ఈ విధంగా నౌకరీ అనేది స్టార్ట్ అయింది. అండ్ జస్ట్ డైల్ది ఒక డిఫరెంట్ స్టోరీ, అదొక డిఫరెంట్ స్టోరీ. సో ఆ రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంజీవ్ బిఖ్చందాని కష్టపడ్డాడు, చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఇప్పుడు. అండ్ నౌకరీ అంటే ఇంతకు ముందు జాబ్ ఎత్తుకోవడం చాలా కష్టం అండి. ప్రతి ఆఫీస్కి వెళ్ళి రెజ్యూమ్ ఇచ్చి మీకు మన దగ్గర ఏమైనా ఉద్యోగాలు ఉంటే మాకు చెప్పండి, మీ దగ్గర ఉద్యోగాలు ఉంటే మాకు చెప్పండి, మీ దగ్గర ఉద్యోగాలు ఉంటే మాకు చెప్పండి అని ప్రతిరోజు ఈ అన్ని కంపెనీస్కి వెళ్ళి ఫిజికల్గా రెజ్యూమ్లు ఇచ్చి వాళ్ళు ఫోన్ చేసిన దాకా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. దిస్ ఇస్ లాంగ్ బ్యాక్ ఎగో. ఆ విధంగా ఉద్యోగాలు ఎత్తుక్కునేవాళ్ళు. అన్ అసలు ఉద్యోగాలు ఎత్తుక్కోవడం అంటే ఎంత కష్టం అనేది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఆ అంటే లాస్ట్ వాళ్ళని. ఇంకొక విషయం, 2015-16 కూడా లాస్ట్ 5 ఇయర్స్ నుంచే ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది నేను కూడా చూసాను. నేను బీటెక్ అయిపోయిన తర్వాత 2016 ఏదైతే ఉందో అప్పుడు కూడా జనరల్గా ఏంటి అంటే అప్పుడు జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ విధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని జాబ్లు ఎత్తుక్కోవాలి, కోర్సులు తీసుకోవాలి, అప్పుడే ఉద్యోగాలు వస్తాయన్న సెన్స్ కానీ ఆ విషయాలు కానీ నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్‌కి ఎక్కువ, టౌన్‌కి తక్కువ. అట్లాంటి ఊరు నుంచి వచ్చాను నేను. అండ్ ఆ విధంగా ఏంటి అంటే అంత కష్టమయ్యేది ఉద్యోగాలు ఎతుక్కోవడం అనేది. అండ్ సమ్ పీపుల్ సే దట్ ఇప్పుడు అంత కష్టపడి సంజీవ్ బిఖ్చంద్ సో చాలా మందికి తెలీదు. నౌకరీ అంటే తెలుసు కానీ అందరికి. ఆ విధంగా కష్టపడి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని తన బిజినెస్ కోసం తను కష్టపడ్డాడు. అయితే మనము ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు అంత కష్టపడి గ్రో అయిన తర్వాత ఇంకొకరొచ్చి ఆల్రెడీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది. సో పీపుల్, ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆ సిస్టమ్ రన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైనా చేసేది ఎంటర్‌ప్రెన్యూర్. ఏ బిజినెస్ అయినా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేది ఎంటర్‌ప్రెన్యూర్. ఆ బిజినెస్‌ని రన్ చేయడానికి ఎంప్లాయీస్ అవసరం పడతారు. సో దానికి సంబంధించి చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ రావడం గానీ, చాలా మందికి ఉపయోగపడడం గానీ జరిగింది ఈ నౌకరీ కంపెనీ వల్ల. సో ఉద్యోగాలు ఎతుక్కోవడం అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. చాలా సిల్లీ క్వెషన్ అడుగుతా ఉంటారు కొంతమంది. సమ్ పీపుల్ కేమ్ టు మీ. ఎందుకంటే డెఫినెట్‌లీ నాకు సిల్లీ అనిపించొచ్చు. వాళ్ళకి కొంచెం అది సీరియస్ ఇష్యూ అయ్యుండొచ్చు. సీరియస్‌గా దాని గురించి డౌట్ ఉండుండొచ్చు. నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఇన్ జనరల్‌గా తీసుకున్నా గానీ, ఉద్యోగాలు ఎలా ఎతుక్కోవాలి? అంటే వాళ్ళు అడిగే క్వెషన్ ఏంటంటే, ఫ్రెషర్ ఉద్యోగం అయితే ఎతుక్కోవడం ఈజీ. కానీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఎతుక్కోవాలి? ఎక్స్‌పీరియన్స్ ఎలా ఎతుక్కోవాలి అంటే ఫస్ట్ మనము కాల్స్ ఉన్నాయా లేవా అని మనం డిసైడ్ అవ్వాలి కోర్స్ తీసుకునే ముందు.
చాలా మంది ఏమనుకుంటారు, ఇంటర్వ్యూ రెజ్యూమ్ పెట్టక ముందు మనకి ఏమన్నా కాల్స్, దానికి సంబంధించిన జాబ్ అప్డేట్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉంటే జాబ్లు ఉన్నట్టు. కరెక్ట్ కాదు. అప్పుడు కూడా జాబ్లు ఉన్నట్టు. సో జాబ్లు అప్లై చేస్తే అంటే ఉన్నాయి, జాబ్లు అప్లై చేస్తే నాకు కాల్స్ వస్తున్నాయి, ఫోన్ కాల్స్. సో ఇప్పుడు జాబ్లు ఉన్నట్ట కాదు, మనం డిసైడ్ అవ్వడానికి లేదు. అండ్ ఇంటర్వ్యూ కాల్స్ వస్తా ఉన్నాయి, కానీ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతలేవు చాలాసార్లు. అవి అవ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ ప్రతి స్టెప్‌లో గూడా మనం ఖచ్చితంగా కాల్స్ ఉన్నాయని డిసైడ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే కొంతమంది ఏం జేస్తారంటే జస్ట్ ఇంటర్‌వ్యూస్ పెడతారు. లేకపోతే జస్ట్ కాల్స్ జేస్తారు, వదిలేస్తారు. ఇంకొంతమంది ఇంటర్‌వ్యూ షెడ్యూల్ జేస్తారు, ఇంటర్‌వ్యూ తీసుకుంటారు, వదిలేస్తారు. ఇంకొంతమంది అంతా ఓకే అంటారు, ఆఫర్ లెటర్ రిలీజ్ చేయరు. సో ఇలా ఏంటి అంటే వారానికి మనకి కనీసం ఒక 10 ఇంటర్‌వ్యూలు, లేకపోతే ఒక 5-7 ఇంటర్‌వ్యూస్, అంటే ఆన్ యాన్ యావరేజ్ ఎవ్రీ డే ఒక ఇంటర్‌వ్యూ. మంత్లీ చూసుకుంటే అట్‌లీస్ట్ ఒక 20 ఇంటర్‌వ్యూస్ అన్నా మనం ఇవ్వగలిగితే, ఆ డొమైన్‌లో కాల్స్ చాలా భారీగా ఉన్నట్టు. అంతకంటే తక్కువ 10-15 అయితే పర్వాలేదన్నట్టు. అంతకంటే తక్కువైతే సో, ఆ డొమైన్ అనేది చాలా తక్కువ కాల్స్ ఉన్నట్టు. సో, ఇక్కడ బేసిక్‌గా పాయింట్‌కొస్తే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉద్యోగాలు ఎలా వెతుక్కోవాలి? సో, ఫస్ట్ వాళ్ళు వెతుక్కోవాల్సిన ప్రాపర్ వే ఏంటి అంటే లింక్డ్ఇన్ ద్వారా వెతుక్కోవాలి. అండ్ నౌకరీ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ లింక్డ్ఇన్ ఈజ్ బెటర్ వే. ఎందుకు అంటే లింక్డ్ఇన్‌లో ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు. వాళ్ళతో కనెక్ట్ అయ్యి హెచ్ఆర్స్‌తో మాట్లాడి వాళ్ళ రిఫరెన్స్‌లు తీసుకొని వీళ్ళు త్వరగా జాబ్ తెచ్చుకునేదానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ జెన్యూన్ క్యాండిడేట్. అంతేగాని ఇప్పుడు అనవసరంగా ఏంటి అంటే లింక్డ్ఇన్‌లో లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో సో టైం ఎక్కువ స్పెండ్ చేయడం కంటే కూడా లింక్డ్ఇన్ లాంటి ప్రొఫెషనల్ నెట్వర్క్‌లో టైం ఎక్కువ స్పెండ్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో మెయింటైన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. చాలా పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయండి. సో చాలా యాడ్ ఆన్ అవుతుంది. మీ ప్రొఫైల్‌కి చాలా వెయిటేజ్ పెరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పెట్టకుండా ఏది చేయొద్దు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పెట్టకుండా ఏదో ఆన్‌లైన్‌లో దొరికిన ప్రాజెక్ట్స్ తీసుకొని ఎప్పుడూ చేయొద్దు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఇదొకసారి ఆలోచించండి. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నౌకరీ ఇంకా జాబ్ పోర్టల్స్‌లో జాబ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో ఆలోచించి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు జాబ్‌లు ఎలా వెతుక్కోవాలి అంటే, జాబులు ఇప్పుడు వెతుక్కోవడం చాలా ఈజీ. సో, ఈ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఒకటి, ఓకే. ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చూసుకొని అండ్ జాబ్ పోర్టల్స్‌లో ఫాలో అయితే డెఫినైట్‌లీ జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ అనేది హై ఉంటుంది. ప్రాజెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఒకసారి ఆలోచించండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లు ఎక్కడ ఇస్తారంటే కొన్ని డొమైన్స్‌కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కానియండి, జావా కానియండి, పైథాన్ కానియండి, మీన్ అండ్ మెన్‌స్టాక్ గురించి కానియండి, టెస్టింగ్ మీద కానియండి, డెల్వింగ్ మీద వీటన్నిటి మీద కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు మార్కెట్‌లో కరెంట్‌లీ వర్కింగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ కంపెనీలో ఉండే ప్రాజెక్ట్‌లే. సో, మీకు ఏంటి అంటే చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో, దీనివల్ల మీరు ఆ ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది డెఫినైట్‌లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్. థాంక్ యూ.